మన దేశంలో అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బాలీవుడ్ హవా తగ్గిపోతూ వస్తుంది. అండ్ మరోవైపు సౌత్ ఇండియన్ ఫిల్మ్స్కు దేశంలోని అన్ని భాషల ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అండ్ క్రిటిక్స్ నుంచి కూడా సౌత్ సినిమాకి బాలీవుడ్ కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఈ మార్పు ఎలా వచ్చింది? అసలు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? హిందీ సినిమాల క్రెడిబిలిటీ ఎందుకు పడిపోయింది? ఇవాల్టి వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. బాలీవుడ్లో సరైన హిట్ సినిమాలే రావడం లేదు. వందల కోట్లు పెట్టి సినిమాలు తీసే హిందీ నిర్మాతల చేతికి పెట్టుబడిలో సగం కూడా రావట్లేదు. ఒకసారి లాస్ట్ 2 yearsలో భారీగా నష్టపోయిన సినిమాల ఫిగర్స్ ఒకసారి చూద్దాం. 2024లో వచ్చిన బడే మియాన్ చోటే మియాన్ సినిమా 350 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే దానికి వచ్చిన కలెక్షన్ ఎంతో తెలుసా? జస్ట్ 66 crores. మైదాన్ సినిమాకు 250 కోట్లు ఖర్చు చేస్తే జస్ట్ 53 కోట్లు వచ్చాయి. 2023లో తేజస్ సినిమా 70 కోట్ల బడ్జెట్తో తీస్తే వచ్చింది 5.5 కోట్లు. సెల్ఫీ సినిమాకు 100 కోట్లు ఖర్చు పెడితే వచ్చింది 24 కోట్లు. అండ్ ఒక్కసారి 2022లో వచ్చిన కలెక్షన్స్ వివరాలు చూద్దాం. అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాకు వచ్చిన రెవెన్యూ 57 crores. ప్రొడ్యూసర్స్ పెట్టిన ఖర్చు 300 కోట్లు. ఆశ్చర్యం ఏంటంటే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చడ్డా కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. సినిమా 150 కోట్ల బడ్జెట్తో తీస్తే వచ్చింది కేవలం 60 కోట్లు మాత్రమే. అలాగే కంగనా రనౌత్ నటించిన ధకడ్ మూవీ బడ్జెట్ 80 కోట్లు, కానీ దానికి వచ్చిన రెవెన్యూ 2.5 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దది. ఇప్పుడు చెప్పిన సినిమాలన్నింటిలో సూపర్ స్టార్స్ నటించారు, అయినా పరిస్థితి దారుణంగా ఉంది. మరోవైపు కలెక్షన్స్ విషయంలో సౌత్ ఇండియన్ మూవీస్ రికార్డ్స్ బద్దలు కొడుతున్నాయి. RRR 1111 కోట్లు, పుష్ప 365 కోట్లు, KGF 2 1198 కోట్లు. ఇలా బాక్స్ ఆఫీస్ పై సౌత్ ఇండియన్ జెండాను పాతాయి ఈ సినిమాలు. 2019 వరకు ఇండియాలో అన్ని భాషల సినిమాల్లో బాలీవుడ్ సినిమాల నుంచి అత్యధికంగా 45% రెవెన్యూ వచ్చేది. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు మొత్తం తారుమారైంది. ఈరోజు ఇండియాలో అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్. 2022లో తెలుగు సినిమాల టోటల్ కలెక్షన్స్ హిందీ సినిమాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు హిందీ సినిమాల మార్కెట్ షేర్ 27%కు తగ్గిపోయింది తెలుసా? అండ్ మరోవైపు సౌత్ ఇండియన్ సినిమా షేర్ 59%కు పెరిగింది. ఇందులో ఒక్క తెలుగు సినిమా షేర్ 28%. సో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, మార్కెట్ షేర్ చూసి చాలామంది హిందీ సినిమా పని అయిపోయింది, సౌత్ ఇండియా సినిమాలదే రాజ్యం, సౌత్ ఇండియా సినిమాల కంటెంట్ చాలా బాగుంటుందని చెబుతున్నారు. నిజమే, బట్ ఇదొక్కటే హిందీ సినిమాల ఫెయిల్యూర్కి కారణం కాదు. హిందీ సినిమాల పతనానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. ఈ రోజుల్లో స్టార్ హీరోస్ ఉన్నంత మాత్రాన థియేటర్స్కు జనాలు రారు. థియేటర్స్లో సినిమా చూసేందుకు జనం ఎగబడి రావాలంటే సినిమాలో సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఉండాలి. భారీ బడ్జెట్ సినిమాలైన బాహుబలి, KGF, RRR, సలార్, పుష్ప, యానిమల్, ఇప్పుడు కల్కి, ఇలాంటి సినిమాలు ఉంటేనే జనాలు థియేటర్స్కి వస్తున్నారు. సినిమాలో పవర్ఫుల్ కాంటెంట్ ఉంటే ఆ సినిమా సక్సెస్ను ఎవ్వరూ ఆపలేరు. హిందీ సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవడానికి ప్రధానంగా 3 reasons మనం చెప్పుకోవచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ వన్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నార్త్ ఇండియాలో తగ్గిపోవడం. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో హిట్ అయిన 3 సినిమాలు చూద్దాం. హిందీలో సంజు సినిమా 342 crores కలెక్ట్ చేసింది. సత్యమేవ జయతే 113 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ 2 సినిమాల కలెక్షన్స్లో 40-60% రెవెన్యూ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నుంచి వచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎక్కువగా ఉన్న చిన్న సిటీస్, టౌన్స్లో ఉంటాయి. పెద్ద సిటీస్లో అంతా మల్టీప్లెక్స్లే ఉంటాయి. ఫిల్మ్ క్రిటిక్ అనుపమా చోప్రా ప్రకారం బాలీవుడ్ సినిమాలో రియల్ లైఫ్ కనెక్టివిటీ ఉండడం లేదు. హిందీ సినిమాలు, ముఖ్యంగా థియేటర్స్లో రిలీజ్ అయ్యే స్టార్ హీరో సినిమాల కథలు ఎక్కువ శాతం అర్బన్ లైఫ్ చుట్టూ తిరుగుతున్నాయి. గుడ్ న్యూస్, జగ్ జగ్ జియో, గెహ్రాయియాన్ లాంటి అర్బన్ సెంట్రిక్ సినిమాలు చిన్న నగరాల ప్రజలు కనెక్ట్ కావడం లేదు. చిన్న నగరాల ప్రజలు మాస్ అపీల్ అంటే ఫైట్స్, డాన్స్, మాస్ మసాలా సినిమాలు ఎక్కువగా ఇష్టపడతారు. లేకపోతే వారికి రియల్ లైఫ్ ఇష్యూ బేస్ కథలు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రేస్ 3 సినిమాలో ఫైట్స్ అండ్ సాంగ్స్ బాగున్నాయి, కానీ కథ పెద్దగా లేదు. అయినా ఈ సినిమాకు 300 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అండ్ హిందీ సినిమాల డౌన్ఫాల్ కు సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ రైజ్ ఆఫ్ OTT. చిన్న నగరాల ప్రజలు కోరుకుంటున్న రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీస్ స్టార్ హీరో సినిమాలో అసలు ఉండడం లేదు. అదే టైంలో హిందీ వెబ్ సిరీస్లో ఎక్కువగా ఇలాంటి కాంటెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా సక్సెస్ అయిన వెబ్ సిరీస్ లిస్ట్ ఒక్కసారి చూద్దాం. మీర్జాపూర్, సాక్రెడ్ గేమ్స్, ద ఫ్యామిలీ మ్యాన్, కోటా ఫ్యాక్టరీ, పంచాయత్,
అసూరాశ్రమ్ ఈ వెబ్ సిరీస్ అన్నింటిలో ఒకటి కామన్. కథ చిన్న నగరాల్లో లేదా గ్రామాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, లేదా సిటీలో కామన్ మ్యాన్ చుట్టూ అల్లుకుని ఉంటుంది. వెబ్ సిరీస్ అనే కాదు, ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12th ఫెయిర్, లాపతా లేడీస్ సినిమాలు థియేటర్స్లో కంటే ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమాల కాంటెంట్కు ఆడియన్స్ రియల్గా ఫిదా అవుతున్నారు. పైగా బాలీవుడ్ సినిమాల్లో రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్, కథలో మెయిన్ క్యారెక్టర్, కాస్ట్, రిలీజియంతో పెద్దగా కనెక్టివిటీ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన 2 సినిమాలు చూద్దాం. ఒకటి హిందీలో వచ్చిన తుఫాన్, రెండోది తమిళంలో వచ్చిన సరపట్ట పరంబరై. తుఫాన్లో హీరో ఫరాన్ అఖ్తర్ ఒక ముస్లిం అయినప్పటికీ తను ముస్లిం అయినందుకు కష్టాలు ఎదుర్కొన్నట్టు చూపించలేరు. ఆ కష్టాలున్నా వాటిని ఈజీగా దాటేస్తాడు. అండ్ మరోవైపు సౌత్లో ఆర్య హీరోగా నటించిన సరపట్ట పరంబరై పెద్ద బ్లాక్ బస్టర్. ఇందులో మీరు గమనిస్తే హీరో ఆర్య ఒక దళితుడి పాత్ర పోషించాడు. ఇక్కడ సినిమాలో క్యారెక్టర్ పడే కష్టాలు చూసి ప్రేక్షకులు అతని కాస్తో ఒక కనెక్షన్ ఫీల్ అవుతారు. అందుకే సారపట పరంబరై, జై భీమ్ లాంటి సినిమాలు అన్ని భాషల్లో హిట్ అయ్యాయి. అండ్ ఫైనల్ రీజన్ మనందరికీ తెలిసిందే, గ్రాండ్ స్కేల్ పై విజువల్ వండర్గా తెరకెక్కుతున్న సినిమాలు. బాహుబలి తర్వాత ఇండియాలో గ్రాఫిక్స్తో భారీ బడ్జెట్ సినిమాల ట్రెండ్ మొదలైంది. కల్కి, RRR, బ్రహ్మాస్త్ర, KGF, పుష్ప, సలార్, బాహుబలి ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ అవడానికి రీజన్ భాషతో సంబంధం లేకుండా ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి. ఈ సినిమాలు విజువల్ వండర్గా ఉండడంతో థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం క్యూ కడుతున్నారు. అందుకే ఇప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పాన్ ఇండియా సినిమాల మీద ఫిల్మ్ మేకర్స్ దృష్టి పెడుతున్నారు. సో బాలీవుడ్ ఇక్కడ కూడా మిస్ అయింది. 2023లో హిందీ బ్లాక్ బస్టర్ సినిమాలు పరిశీలిస్తే అందులో పఠాన్, జవాన్, యానిమల్ మూవీస్ ఉన్నాయి. ఇందులో పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ కంబ్యాక్ సినిమా కాబట్టి దాన్ని పక్కన పెడితే మిగతా 2 జవాన్ అండ్ యానిమల్ సినిమాలకు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ పనిచేశారు. ఈ 2 సినిమాల్లో కూడా స్టోరీ కంటే బలమైన సన్నివేశాలే నడిపించాయి. ఇది చూసి అందరం యాక్చువల్గా సౌత్ సినిమా, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని అనుకుంటున్నాం. అది కూడా నిజమే. బట్ రిలీజ్ అయిన అన్ని తెలుగు సినిమాలు తమిళ సినిమాలు హిట్ అవుతున్నాయా? లేదు కదా. సౌత్లో కూడా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అండ్ ఫైనలీ జిస్ట్ ఆఫ్ ద స్టోరీ, గుడ్ కాంటెంట్ లేకపోవడం అండ్ స్టార్ హీరోలు సినిమా బడ్జెట్లో లైన్ షేర్ రెమ్యూనరేషన్గా డిమాండ్ చేయడం. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే అది హిట్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అదే సినిమాలో చెత్త కంటెంట్ పెట్టి మరోవైపు స్టార్ హీరోలకు 100 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తే ఆ సినిమాలు ఫ్లాప్ కావడం గ్యారంటీ. ఇదే ఎక్కువగా జరుగుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాం. ఇక్కడ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. హిందీ సినిమా థ్యాంక్ గాడ్ బడ్జెట్ 50 కోట్లు. ఇందులో హీరో అజయ్ దేవగన్ 25 కోట్లు, సెకండ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా 7 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కానీ సినిమాకు వచ్చిన టోటల్ రెవెన్యూ 48 crores. అంటే బ్రేక్ ఈవెన్కు జస్ట్ 2 crores వద్ద ఆగిపోయింది. సినిమాలో కంటెంట్ కూడా పర్వాలేదు, కానీ ఈ సినిమా ఫ్లాప్ అవడానికి అతిపెద్ద రీజన్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్. హై రెమ్యూనరేషన్ ప్రాబ్లంకు సొల్యూషన్ యాక్టర్స్ చేతిలో ఉంది, కానీ గుడ్ కంటెంట్కు ఆల్టర్నేటివ్ లేదు. ఈ 2 కారణాల వల్లే ఫ్యూచర్లో సినిమా సూపర్ స్టార్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓటీటీల్లో స్టార్డంతో సంబంధం లేకుండా తక్కువ ఖర్చుతో మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.